నెక్స్ట్ రీసెర్చ్ ఏరియా ఏంటంటే మెకానికల్లో మెయిన్గా కాంపోజిట్స్ అండి. కాంపోజిట్స్ అంటే ఏం కాదు, 2-3 మెటీరియల్స్ని మిక్స్ చేసి ఒక కొత్త మెటీరియల్ని, అంటే కొత్త మెటీరియల్ అంటే కొత్త మెటీరియల్ కాదు, కొత్త ప్రాపర్టీస్ని, అంటే ఒక మెటీరియల్లో ఒకే మెటీరియల్లో లేనటువంటి ప్రాపర్టీస్ని మనం 2-3 మెటీరియల్ని మిక్స్ చేసి కొత్త ప్రాపర్టీస్ని మనకు కావాల్సిన రిక్వైర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ బై మీన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలనుకోండి, టఫ్నెస్ ఎక్కువ కావాలనుకోండి, ఇంకా దాని డ్యూరబిలిటీ ఎక్కువ కావాలనుకోండి, మనం ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ని అప్డేట్ చేయడం గురించి మనం ఈ కాంపోజిట్స్ అనే దాని మీద దీన్ని ఎక్కువ డిజైనింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాము ఈ రోజుల్లో. ఎందుకంటే కొత్త కొత్త మెటీరియల్ని మనం సృష్టించగలిగి కొత్త కొత్త ప్రాపర్టీస్ని మనం అప్డేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్లో మీరు అంత పాతకాలంలో మీరు చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకుందాం అనుకోండి. బైక్లోని ఒకప్పుడు ఇది రిమ్ ఉండేది కదా, రిమ్లోని ఇవే ఉండేవి, జస్ట్ రిమ్కి ఓసలు ఉండేవి. ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అల్యూమినియం అల్యూమినియం రిమ్లు వస్తున్నాయి. ఏంటంటే అల్యూమినియం అని మీన్స్ కాదు, అల్యూమినియం కాకుండా కొన్ని స్టీల్ అలాయ్స్తో తయారు చేయబడిన అలాయ్ మెటీరియల్. అలాయ్ అంటే కాంబినేషన్ 2 or more మెటీరియల్స్ అలాయ్ అంటే ఇలాంటి వస్తుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే వచ్చే మెటీరియల్స్ ఏమయ్యండి అనుకో, హబ్. ఇప్పుడు కారులో హబ్ ఉంటుంది కదండి, హబ్బులు, వీల్ హబ్ వినాలా వేరే ఇప్పుడు అలాయ్ మెటీరియల్స్తో వస్తుంది. అంటే మనం కొత్త కొత్త ప్రాపర్టీస్ని పొందడం గురించి, దాని యొక్క స్ట్రెంగ్త్ ఏమైనా కానీ, ఒక వెయిట్ని రెడ్యూస్ చేయడం గురించి కానివ్వండి, వేరే కొత్త కొత్త ప్రాపర్టీస్ని అప్డేట్ చేయడం గురించి ఈ కాంపోజిట్ మెటీరియల్స్ అన్ని మనం మెకానికల్లో యూజ్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ కాంపోజిట్స్ అనే ఏరియాలో లాట్స్ ఆఫ్ డెవలపింగ్ అండ్ కంటిన్యూస్ రీసెర్చ్ అనేది జరుగుతుందండి. ఫర్దర్గా మనం దీన్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మెటీరియల్స్, మొబైల్ మెటీరియల్స్ తీసుకోండి. మొబైల్ మెటీరియల్స్ మొబైల్ ఎంత లావుగా ఉండేది, ఈ రోజుల్లో వచ్చిన మెటీరియల్ ఎంత సన్నంగా ఉంది. అంటే మనం మొబైల్లో మెటీరియల్స్ని యూజ్ చేసుకుంటూ, అంటే సైజ్ తగ్గించుకుంటూ కొత్త కొత్త మెటీరియల్స్ని యూజ్ చేసుకుంటూ కొత్త కొత్త ప్రాపర్టీస్ని అనేది మనం పొందగలుగుతున్నాం. ఇదంటే కాంపోజిట్ మెటీరియల్స్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెకాట్రానిక్స్ అండి. మెకాట్రానిక్స్ అంటే ఈ వర్డ్లోనే ఉంది 2 terms. ఒకటి మెకాట్రానిక్స్ అంటే మెకానికల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్. ఈ 2 ఇంజనీరింగ్లు మనం యూజ్ చేసి కొత్త కొత్త డివైజ్లను తయారు చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం ఇండస్ట్రీస్లో మనం వర్క్ చేయించుకోవడం, మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయించడానికి రోబోట్స్ వాడతాం. రోబోట్స్ అంటే రోబోట్ ఫంక్షన్ అయ్యేది యాక్చువల్గా మెకానికల్గా, అంటే ఒక మెటీరియల్ని తీసుకొచ్చి మెటీరియల్ హ్యాండిల్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ వరకు మూవ్ చేస్తుంది. అంటే అది మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తుంది బై మెకానికల్ మూవ్మెంట్. కానీ దాని పవర్ అనేది ఎలక్ట్రానిక్స్ అందులో ప్రోగ్రామ్ చేయబడి ఉంది ఎలక్ట్రానిక్స్. సో మన ఎలక్ట్రానిక్స్ అంటే ఈ 2 ఇంజనీరింగ్ కలిపి మనం ఒక ఇంజనీరింగ్గా మనకి రిక్వైర్మెంట్ బట్టి మెకాట్రానిక్స్ అనేది ఇది డెవలప్ అయింది. ఇది మెకాట్రానిక్స్ అనే వర్డ్. ఇది చాలా స్కోప్ ఉంది ఈ రోజుల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్లో కానివ్వండి, వెహికల్స్లోని చాలా సెన్సార్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ చీజ్ ఏవైతే ఉన్నాయో అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్లో తీసుకుందాం అండి. మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ లెగ్సే కాకుండా చేతులు కూడా వచ్చాయి. ఏంటంటే అవి ఎలక్ట్రానిక్స్ చిప్స్ ద్వారా మన మెకానికల్ మూవ్మెంట్స్ అన్నీ మనం చేయొచ్చు అనమాట. ఇలాగే మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టర్లో కానివ్వండి, ఇంక ఏ సెక్టర్లో అయితే మనకి మేజర్గా ఇండస్ట్రియల్స్లో ఇలాంటి వాటి దగ్గర ప్రతి దగ్గర మనకు మెకాట్రానిక్స్ అనేది, దీని మీద రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. రోజు కొంతమంది రోబోట్స్ తయారు చేస్తున్నారు. మీరు చాలా రోబోట్స్ అవన్నీ మెకాట్రానిక్స్ బేస్ అనమాట. ఇండస్ట్రియల్ రోబోట్స్ అనే కాదు, మామూలు రోబోట్స్ అయినా సరే సోనీ రోబోట్ తయారు చేసింది. ఇవన్నీ ఏంటంటే మెకాట్రానిక్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ మెకాట్రానిక్స్ అనమాట. ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద లైక్ కామెంట్ చేయండి. దీని గురించి ఏదైనా డీప్లీగా చేయాలనుకుంటే, డీప్లీగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా దీన్ని డీప్లీగా మెకాట్రానిక్స్ గురించి వివరిస్తాను.
నెక్స్ట్ అండి రీసెర్చ్ ఏరియా మెకానికల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియాలో అనేది యుఎస్ఏ అనేది లాట్స్ ఆఫ్ అమౌంట్ అనేది దీని మీద డెవలపింగ్ మీద యుఎస్ఏ అనేది పెడుతుంది, ఖర్చు చేస్తుంది ఎక్కువ అమౌంట్. ఈ ఏరియా ఏంటంటే నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ అంటే ఏం కాదండి, ఏదైనా ఒక వస్తువుని 10⁻⁹ అంటే నానో లెవెల్లోకి, అంటే మనం డైరెక్ట్ ఐస్ ద్వారా చూస్తే విజిబుల్ అవ్వవు. వీటి గురించి స్పెషల్గా నానోస్కోప్స్ ఉన్నాయి అండ్ కొన్ని మైక్రోస్కోప్స్ ద్వారా కూడా మనం ఈ లెవెల్లో అంటే యాటమ్ బై యాటమ్ మ్యానిపులేట్ చేసి కొత్త కొత్త ప్రాపర్టీస్ని అప్డేట్ చేయడం గురించి మనం ఈ నానో టెక్నాలజీ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, కంప్యూటర్లో అయితే ఇంటెల్ కొత్తగా ప్రాసెసర్లు తయారు చేస్తుంది. ఆ ప్రాసెసర్లో వాడే టెక్నాలజీ 12 నానోమీటర్, 14 నానోమీటర్స్, 20 నానోమీటర్స్ అని అంటారు. 20 నానోమీటర్స్ అంటే దాని యొక్క సైజ్ అండి. 20 నానోమీటర్స్ సైజులో అది అనేది తీసుకెళ్తుంది. అంత చిన్నది అంటే అంత చిన్న టెక్నాలజీ పెరుగుతున్న కొలది ఏమిటంటే మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ సైజ్ అనేది తక్కువ కావాలి, దాని యొక్క ప్రాపర్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. ఎంత చిన్నదైతే అంత పవర్ఫుల్ అవుతుంది. నానో టెక్నాలజీని యూజ్ చేసి అన్ని ఏరియాలు మ్యాక్సిమం ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్స్, ఇంకా శాటిలైట్స్, నెక్స్ట్ సెన్సార్స్, నెక్స్ట్ డిఫెన్స్లో రకరకాల కోటింగ్స్ ద్వారా మనం రేడియో వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెడికల్ అప్లికేషన్, అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్లో కూడా ఇది వ్యవసాయంలో కూడా నానో ట్యూబ్స్ని యూజ్ చేసి మన యొక్క వ్యవసాయం యొక్క కరెంట్ కండిషన్ సాయిల్ టెస్టింగ్ చేయొచ్చు. ప్రజెంట్ కండిషన్ స్టేటస్ ఎలా ఉంది, దాని యొక్క అగ్రికల్చర్, హార్టికల్చర్, మెడికల్ అన్ని ఫీల్డ్లో అనేది నానో టెక్నాలజీ అనేది యూజ్ చేయబడుతుంది. అంటే ఎంతో చిన్నది ఉంటుందో ఆలోచించండి, -10⁹ అంటే అంత చిన్నది ఉంటుంది. అంత చిన్న మెటీరియల్ అనేది నానో టెక్నాలజీ యూజ్ చేస్తారు. నానో టెక్నాలజీ గురించి నెక్స్ట్ నేను స్పేర్గా నానో టెక్నాలజీ మీద వీడియోస్ చేయబోతున్నాను. దాంట్లో డీప్లీగా అప్లికేషన్స్, డిఫెన్స్లో అప్లికేషన్స్ ఏంటంటే అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.